హలో, ఈ వీడియోలో మనం ఇంజిన్ ట్రబుల్ అనే ఒక షార్ట్ స్టోరీకి కంటిన్యూషన్ చూద్దాం. ఇంతకుముందు వీడియోస్లో మనం కొంతవరకు స్టోరీ మాట్లాడుకున్నాము. ఒక రోడ్ ఇంజిన్ ఒక వ్యక్తి గెలుచుకున్నప్పుడు దాన్ని ఇంటికి తీసుకెళ్ళి అతను పడిన తిప్పలు, ఆ ప్రాసెస్లో ఒక ఏనుగుని తీసుకొచ్చి ఆ రోడ్ ఇంజిన్ లాగించడానికి ప్రయత్నిస్తే అనుకోకుండా ఒక గోడని పడేయడం జరుగుతుంది. ఇక్కడ గొడవ జరిగి దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అక్కడ వరకు అయింది. కంటిన్యూ చూద్దాం. వెన్ ఐ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద లాకప్ ఐ ఫౌండ్ ద ఫాలోయింగ్ కాన్సిక్వెన్స్ అవైటింగ్ మీ. కొంతకాలం తర్వాత అతన్ని మళ్ళీ రిలీజ్ అయ్యాడు జైల్లో నుండి. తనకి ఎదురుగా కొన్ని సమస్యలు ఉన్నాయి అనమాట. అప్పుడు ఫస్ట్, సెవరల్ యాడ్స్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్ టు బి బిల్డ్ బై మీ. పడిపోయిన గోడ ఉంది, ఆ గోడ కట్టాలి మళ్ళీ తిరిగి. ఫస్ట్ సమస్య తన ముందు ఉందన్నమాట. రెండోది, వేజెస్ ఆఫ్ 50 men who ran away. They would not explain how they were entitled to the wages when they had not done by their job. సో కూలీలు మాట్లాడుకున్నారు 50 మందిని, వాళ్ళ కూలీ డబ్బులు ఇవ్వాలి, పని చేయలేదు వాళ్ళు కదా, మధ్యలో పారిపోయారైనా సరే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. మూడో టాస్క్ ఏంటి, జోసెఫ్స్ ఫీ ఫస్ట్ ఎయిడింగ్ ద ఇంజిన్ ఓవర్ ద వాల్. గోడ మీద తీసుకెళ్ళి గుద్దినందుకు జోసెఫ్కి ఫీజు ఇవ్వాలి, డ్రైవర్కి. నాలుగో ప్రాబ్లం ఏంటి తనకి, కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ ద నీ ఆఫ్ ద టెంపుల్ ఎలిఫెంట్ which had received some injuries while kicking down the wall. Here again, the temple authorities would not listen when I pointed out that I did not engage an elephant to break a wall. So తర్వాత గోడని పడేసినందుకు టెంపుల్ ఎలిఫెంట్కి మొక్కలకు దెబ్బ తగిలింది, దాని మెడిసిన్ ఖర్చు. పాపం తను అనుకున్న పని అవ్వలేదు, గోడ పడేయడానికి కాదు కదా ఏనుగుని తీసుకెళ్ళింది. ఈ విషయం చెప్పిన గోడలు వెంటల నీ వల్లే మా ఆయనకి దెబ్బ తగిలిందని చెప్పి వాళ్ళు కూడా కూర్చున్నారు. అండ్ ద ఫిఫ్త్ టాస్క్ ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద డిమాండ్ టు మూవ్ ద ఇంజిన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ స్టేషన్. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి, ఇంకో ప్రాబ్లం ఏంటంటే ముందు అక్కడ నుండి తీసుకెళ్ళిపోండి, రోడ్డు మీద ఆగిపోయి ఉంటుంది కదా, సో దాన్ని తీసుకెళ్ళిపోవాలి అక్కడ నుండి. ఇవన్నీ కూడా ఇతని ముందు ఉన్న సమస్యలు. ఇప్పుడు 5 సమస్యలు ఉన్నాయి. సర్స్, ఐ వాజ్ ఎ పూర్ మ్యాన్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మనకి, నేను చాలా పేదవాడిని అని. ఐ రియల్లీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మీన్స్ ఆఫ్ పేయింగ్ దీస్ బిల్స్. సో ఇవంతా నేను కట్టలేను, ఇంత ఖర్చు నేను పెట్టలేను. వెన్ ఐ వెంట్ home, my wife asked, what is this I hear about you everywhere? I took the opportunity to explain my difficulties. She took it as a hint and that I was again asking for her jewels, and she lost her temper and cried that she would write to her father to come and take her away. ఇంటికి వెళ్ళంగానే భార తగులుకుంది. ఏంటి నీ గురించి ఊర్లంతా ఏదో చెప్పుకుంటున్నారు ఏంటి అని అడిగింది. అడగగానే అమ్మయ్య కనీసం ఒకళ్ళైనా ఉన్నారు నా బాధను అర్థం చేసుకోవడం అని చెప్పి పాపం మనోడు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. తనకున్న కష్టాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలుపెట్టాడో ఏమి భయం వేసింది. ఏమని, ఇతను మళ్ళీ నా నగలకి ఎసరు పెట్టాడు, మళ్ళీ నా నగలు తాకట్టు పెట్టని తీసుకెళ్తాడని చెప్పి వెంటనే ఏడవడం మొదలుపెట్టి, మా నాన్నకి చెప్తాను, మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోమంటాను, నేను ఇక్కడ ఉండను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్పి బెదిరించడం మొదలుపెట్టింది. ఐ వాజ్ ఎట్ మై విట్స్ అండ్ పీపుల్ స్మైల్డ్ ఎట్ మీ వెన్ దే మెట్ మీ ఇన్ ద స్ట్రీట్స్. సో ఆ తర్వాత పాపకి ఏం చేయాలో తెలియట్లా. జనం అందరూ ఇతను చూసి నవ్వుతున్నారు. రోడ్డు మీద ఎక్కడ కనిపించినా సరే ఇతను చూసి నవ్వినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఐ వాజ్ సీరియస్లీ వండరింగ్ వై ఐ షుడ్ నాట్ రన్ అవే టు మై విలేజ్. ఐ డిసైడెడ్ టు ఎంకరేజ్ my wife to write to her father and arrange for her exit. Not a soul was going to know what my plans were. I was going to put off my creditors and disappear one fine night. ఇంతలో ఇతను పాపం ఇంకో ఊళ్ళో ఉండాలనిపించట్లా, మా సొంత ఊరికి వెళ్ళిపోద్ది కదా, వీళ్ళ దగ్గర నేను ఇక్కడ ఉండలేకపోతానని చెప్పి తన భార్యకి చెప్పేశాడు. ఏమని, నువ్వు పుట్టినకి వెళ్తాను కదా వెళ్ళు అని చెప్పి. పాపం ఎవరికి కనిపించకుండా తనకి ఎవరైతే డబ్బులు అప్పులు ఇచ్చారో వాళ్ళు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేశాడు. అట్ దిస్ పాయింట్ కేమ్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ రిలీఫ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్వామీజీ. కరెక్ట్గా ఆ టైంలో ఒక స్వామీజీ వచ్చాడు ఆ ఊళ్ళోకి. ఈయనకి ఆ స్వామీజీ వల్ల ఒక పెద్ద రిలీఫ్ వచ్చిందన్నమాట. వన్ ఫైన్ ఈవినింగ్, under the distinguished patronage of our municipal chairman, a show was held in our small town hall. It was a free performance and the hall was packed with people. I sat in the gallery, spellbound. We witnessed ద స్వామీజీస్ యోగిక్ ఫీట్స్. అయితే ఏం జరిగిందంటే
అక్కడ ఒక టౌన్ హాల్ ఉంది. ఆ టౌన్ హాల్లో ఒక షో జరిగింది. ఏంటో షో అంటే స్వామీజీ వచ్చి తనకు తెలిసిన యోగా ఫీట్స్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు. స్వామీజీ తనకు తెలిసిన యోగాలోని ఫీట్స్ని అక్కడ ప్రదర్శించడం మొదలుపెట్టాడు. జనం క్రౌడ్గా ఉన్నారు. పాపం మనోడు కూడా వెళ్ళాడు అక్కడికి. He bit off glass tumblers and ate them with contentment. He lay on spike boards, gurgled and drank all kind of acids, licked white hot iron rods, chewed and swallowed sharp nails, stopped his heartbeat and buried himself underground. ఇక్కడ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఏంటంటే గ్లాస్ ముక్కలు తిన్నాడు, ఇంకా మేకుల మీద పడుకున్నాడు, రకరకాల యాసిడ్లు తాగాడు, పుక్కని జుమ్మేశాడు, అండ్ ఐరన్ రాడ్స్ వేడి చేసిన బాగా కాల్చిన రాడ్స్ని నోట్లో పెట్టున్నాడు, తన నాలుగు మీద పెట్టున్నాడు, అండ్ చిన్న చిన్న మేకుల్ని నవిలు మింగేశాడు, హార్ట్ బీట్ని ఆపుకున్నాడు, తన సమాధిలో తన భూమిలో కప్పెట్టుకున్నాడు. ఇలాంటి ఫిట్స్ అని కూడా అతను అక్కడ చేస్తున్నాడు. వి సాట్ దేర్ అండ్ వాచ్డ్ హిమ్ ఇన్ స్టూపెఫాక్షన్. అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఈ స్వామీజీ చేస్తున్న చేష్టలన్నీ కూడా చూస్తున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ హీ గాట్ అప్ అండ్ డెలివర్డ్ ఎ స్పీచ్ ఇన్ విచ్ హీ డిక్లేర్డ్ దట్ హీ వాజ్ క్యారింగ్ ఆన్ హిస్ మాస్టర్స్ మెసేజ్ టు ద పీపుల్ ఇన్ హిస్ మేనర్. సో ఈ ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత ఆయన స్పీచ్ కూడా మొదలుపెట్టాడు స్వామీజీ. నేను ఇదంతా డబ్బుల కోసం చేయట్లేదు, మా గురువు గారు తన మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు. సో ఆయన ఇచ్చిన సందేశాన్ని నేను మీ దగ్గర తీసుకొచ్చానని చెప్పాడు అనమాట. హిజ్ పెర్ఫార్మెన్స్ వాజ్ ద మోర్ రిమార్కబుల్ బికాస్ హీ హ్యాడ్ నథింగ్ టు గెయిన్ బై ఆల్ దిస్ ఎక్స్ట్రాడినరీ మీల్ ఎక్సెప్ట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్వింగ్ హ్యుమానిటీ. సో దీనికి అతను డబ్బులు ఏం చార్జ్ చేయలేదు, ఇతను మనుషులకు సేవ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్తో అయినా ఇదంతా కూడా ప్రదర్శించాడు. అండ్ నౌ హీ సెడ్ he was coming to the very masterpiece and the last act. He looked at the municipal chairman and asked, have we a road engine? I would like to have it driven over my chest. The chairman looked abashed and felt ashamed to acknowledge that he had none. The Swamiji insisted, I must have a road engine. ఇప్పుడు లాస్ట్ టాస్క్ చేయబోయారు స్వామీజీ. ఏంటో లాస్ట్ టాస్క్ ఇప్పటిదాకా చాలా ఫీట్లు చేశాడు కదా, ప్రాణాంతకమైనవి, ప్రాణాలను రిస్క్ పెట్టి చేశాడు కదా. ఇప్పుడు లాస్ట్ టాస్క్ చేస్తాను, నా చెస్ట్ మీదుగా నేను రోడ్ ఇంజిన్ని నడిపిస్తాను. అంటే ఒక రోడ్ ఇంజిన్ కింద నేను పడుకుంటాను, నా మీద రోడ్ ఇంజిన్ నడపండి అని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అంటే ఆయన అడిగాడు, మీ దగ్గర రోడ్ ఇంజిన్ ఉందని చెప్పి. పాప ఆయన సిగ్గుపడ్డాడు, నా దగ్గర లేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు అనమాట. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? నరేటర్ దగ్గర, టాకెట్ టు మ్యాన్, మన ఎవరితో స్టోరీ చెప్పిన అతని దగ్గర ఉంది. స్వామీజీ అడుగుతున్నాడు, నాకు ఒక రోడ్ ఇంజిన్ కావాలి అని. ద మున్సిపల్ చైర్మన్ ట్రైడ్ టు పుట్ హిమ్ ఆఫ్ బై సేయింగ్, దేర్ ఇస్ నో డ్రైవర్. ద స్వామీజీ రిప్లైడ్, డోంట్ వరీ అబౌట్ ఇట్, మై అసిస్టెంట్ హ్యాస్ బీన్ ట్రైన్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ రోడ్ ఇంజిన్. పాపం చైర్మన్ అంటున్నాడు, డ్రైవర్ లేడండి అని. ఇంజన్ లేదని చెప్పట్లా, డ్రైవర్ లేడండి అంటే స్వామీజీ అన్నాడు, నా అసిస్టెంట్ ఉన్నాడు, అన్ని రకాల వెహికల్స్ తోలుతాడు, సో రోడ్ ఇంజన్ అతను తోలగలడు, నో ప్రాబ్లం అన్నాడు. అట్ దిస్ పాయింట్ ఐ స్టూడ్ అప్ ఇన్ ద గ్యాలరీ అండ్ షౌటెడ్, డోంట్ ఆస్క్ హిమ్ ఫర్ అన్ ఇంజన్, ఆస్క్ మీ. ఇన్ ఎ మూమెంట్ ఐ వాజ్ ఆన్ ద స్టేజ్ అండ్ బికేమ్ as important a person as the fire eater himself. I was pleased with the recognition I now received all the quarters. The municipal chairman went into the బ్యాక్గ్రౌండ్. సో ఎప్పుడైతే రోడ్ ఇంజిన్ కావాలని అడిగాడు, వెంటనే మనోడు లేచాడు, నా దగ్గర ఉందండి. ఆయన అడుగుతారేంటి, మున్సిపల్ చైర్మన్ ఆయన దగ్గర లేదు, నా దగ్గర ఉంది ఇంజిన్ అని చెప్పాడు. వెంటనే నేను స్టేజ్ మీదకి పిలిచారు, అందరూ ఇతని వైపు చూస్తున్నారు అనమాట. వెంటనే ఫేమస్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది, అమ్మయ్యా నేను కూడా ఫేమస్ అయ్యాను అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. In return for lending him the engine, he would drive it where I wanted. Though I felt inclined to ask for a money contribution, I knew it would be useless to expect it from one who was on a missionary work. అయితే నేను మీకు ఇంజిన్ ఇస్తాను, దానికి బదులుగా నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు. ఏంటో హెల్ప్ అంటే, మీ దగ్గర ఉన్న డ్రైవర్ని మాకు కొంచెం హెల్ప్ చేయాలి, నా ఇంజిన్ తీసుకెళ్ళి నాకు నచ్చిన చోట పెట్టేలాగా కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాడు. అడగాలనుకున్నాడు అనమాట. ప్లస్ డబ్బులు కూడా అడుగుదాం అనుకున్నాడు, కానీ ఇంజిన్ ఇచ్చినందుకు స్వామీజీ పాపం డబ్బులకి కోసం చేయట్లేదు కదా,
చారిటీస్ కోసం చేస్తున్నాడు, మంచి పని కోసం చేస్తున్నాడు కాబట్టి ఫ్రీగా ఇస్తాను, కానీ నాకు నా రోడ్ ఇంజిన్ తీసుకెళ్ళి నాకు నచ్చిన చోటు పెట్టాలి, అలా అయితే నేను ఇస్తాను అని అనుకున్నాడు. సూన్ ద హోల్ గ్యాదరింగ్ వాజ్ ఎట్ ద కాంపౌండ్ వాల్ ఆపోజిట్ టు ద జిమ్ఖానా. Swamiji's assistant was an expert in handling engines. In a short while, my engine stood steaming up proudly. ఆ తర్వాత కొద్దిసేపటికి జనమందరూ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. జిమ్ఖానా దగ్గర కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది కదా అక్కడికి. సో జనమందరూ అక్కడ చూస్తున్నారు, ఇప్పుడు ఆ ఇంజిన్ ఎక్కడ మూవ్ అవ్వాలన్నమాట. సో ఎవరు డ్రైవ్ చేస్తున్నారు దాన్ని అంటే స్వామీజీ యొక్క అసిస్టెంట్. ఆయన పాపం స్టార్ట్ చేశాడు ఇంజిన్ని. రోడ్ ఇంజిన్ స్టార్ట్ అయింది. It was a gratifying sight. The Swamiji called for 2 pillows, placed one near his head and the other at his feet. He gave detailed instructions as to how the engine should be run over him. He made a chalk mark on his chest and said, "It must go exactly on this, not an inch this way or that." The engine hissed and waited. The crowd watching the show became suddenly unhappy and morose. ఇంతలో జనమంది అక్కడ గుమిగూడారు. ఎందుకు గుమిగూడారంటే చెస్ట్ మీద ఎక్కించుకుంటున్నాడు కదా స్వామీజీ. వెళ్ళాడు, మనం పడుకున్నాడు, తల కిందకు దిండు, కాళ్ళ దగ్గర దిండు పెట్టుకున్నాడు, చెస్ట్ మీద ఒక చోట మార్క్ పెట్టాడు చాక్ పీస్తో. కరెక్ట్గా ఇక్కడే నడవాలి, అటు ఇటు వెళ్తే నేను చేస్తా, సో కరెక్ట్గా ఇక్కడే నడుపు అని చెప్పాడు. అందరు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. This seemed to be a terrible thing to be doing. The Swamiji lay down on the pillows and said, "When I say Om, drive it on." He closed his eyes. The crowd watched tensely. I looked at the whole show in absolute rapture. After all, the road engine was going to get on the move. సో అందరు కూడా చాలా టెన్షన్గా ఉన్నారు, ఏం జరుగుతుందని చెప్పి. స్వామీజీ చెప్తున్నాడు, ఇప్పుడే కాదు నేను ఓం అంటాను, అప్పుడు ఇంజన్ని మూవ్ చేయని చెప్పాడు. మన నెరేటర్ కూడా చాలా టెన్షన్గా ఏం జరుగుతుందని చెప్పి చూస్తున్నాడు. At this point, a police inspector came into the crowd with a brown envelope in his hand. He held up his hand, beckoned to the Swamiji's assistant and said, "I am sorry, I have to tell you that you can't go on with this. The magistrate has issued an order prohibiting the engine from running over him." ఇంతలో ఒక పోలీస్ వచ్చాడు. ఆగండి అన్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటారు కదా సినిమాలో, అలా ఆగండి, ఈ ఫీట్ జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీకు పర్మిషన్ లేదు చేయడానికి, మీ మీద ఇంజిన్ పోనడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఆపేయండి అన్నారు. The Swamiji picked himself up. There was a lot of commotion. The Swamiji became indignant. "I have done it in hundreds of places already and nobody questioned me about it. Nobody can stop me from doing what I like. It's my master's order to demonstrate the power of the yoga to the people of this country, and who can question me?" ఇంతలో పాపం స్వామీజీకి నచ్చలేదు. నన్ను ఇప్పటిదాకా చాలా చోట్ల చేసిన షో ఎవరు నన్ను ఆపలేదు, సో ఇప్పుడు కూడా మీరు నన్ను ఆపలేరు, ఇది యోగాకున్న పవర్ని నేను ప్రజల్లో చెప్పడానికి వచ్చాను కాబట్టి నన్ను దయచేసి ఆపొద్దు అని చెప్పి అన్నాడు. నేను ఎవరు ఆపలేరు అంటే దానికి రిప్లై ఇస్తున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్, "ఏ మెజిస్ట్రేట్ కెన్." ఎవరు ఆపలేరు కానీ జడ్జి ఆపుతాడు. అండ్ హెల్డ్ అప్ ద ఆర్డర్. వాట్ బిజినెస్ is it of yours office to interfere in this manner? I don't know all that. This is his order. He permits you to do everything except swallow potassium cyanide and run this engine over your chest. You are free to do whatever you like outside our jurisdiction. So ఏం చెప్తున్నట్టు మాకు అయితే పర్మిషన్స్ లేదు, మిమ్మల్ని ఆపమని చెప్పి మాకు ఆర్డర్స్ వచ్చాయి, మీరు ఏమైనా చేసుకోండి, ఇంజిన్ మీ మీదకి పోవడం, రెండోది సైనైడ్ మింగడం, ఈ రెండు తప్ప ఏమైనా చేసుకోండి, లేదు మేము ఈ రెండు కూడా చేస్తామనుకుంటే మా ఊరు దాటే వెళ్ళిపోండి, ఓకే మా పరిధి కాని చోట, మా పోలీస్ స్టేషన్ పరిధి కాని చోటకి వెళ్ళి మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నాడు. I'm leaving this cold place this very minute, the Swamiji said in great rage and started to go, followed by his assistant. I gripped his assistant's arm and said, "You have steamed it up, why not take it over to the field and then go?" He glared at me, shook off my hand and muttered, "With my guru so unhappy, how dare you ask me to drive?" He went away. I muttered, "You can't drive it except over his chest, I suppose." వెంటనే
ఆయన కంగారు పడుతున్నాడు నెరేటర్. అమ్మో ఇతను వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి. స్వామీజీ కోపం వచ్చి ఇంకా నేను ఈ ప్లేస్లో ఒక క్షణం కూడా నుంచి బయలుదేరిపాడు. స్వామీజీతో పాటు స్వామీజీ అసిస్టెంట్ కూడా బయలుదేరాడు. స్వామీజీ అసిస్టెంట్ అంటే డ్రైవర్ అనమాట, ఇంజన్ డ్రైవర్. వెంటనే నెరేటర్ వెళ్ళి ఇంజన్ డ్రైవర్ చేపట్టుకున్నాడు. అట్టెట్ వెళ్ళిపోతావు నువ్వు, నా ఇంజన్ దాని ప్లేస్లో పెట్టెళ్ళు దయచేసి ప్లీజ్ అన్నాడు. అంటే లేదు లేదు మా గురువు గారు కోపంగా ఉన్నారు, నేను ఇప్పుడు చేయను అన్నాడు. ఇప్పుడు అదేంటి, నువ్వు రోడ్డు మీద తోలలేవా, మీ గురువు గారు చెస్ట్ మీద తోలుతావేంటి, ప్లీజ్ రా అంటున్నాడు. ఐ మేడ్ ప్రిపరేషన్స్ టు లీవ్ ద టౌన్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్, లీవింగ్ ద ఇంజిన్ టు ఇట్స్ ఫేట్ with all its commitments. However, nature came to my rescue in an unexpected manner. చివరికి స్వామీజీ కూడా వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ఇప్పుడు మళ్ళీ ఇంజిన్ కదా మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంజిన్ తీసేవాడు ఎవరు లేడు. అమ్మో ఇట్లయితే లాభం లేదు, ఈ ఊరు వదిలేసి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుని ప్రిపేర్ అయిపోయాడు, రెడీ అయిపోవడానికి. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టైంలో పాపం ప్రకృతి కరుణించింది. నేచర్ అనమాట, ప్రకృతి కరుణించి ఇతనికి సహాయం చేయడానికి వచ్చింది. ఈ విధంగా యూ మే హ్యావ్ హర్డ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ ఆన్ దట్ ఇయర్ విచ్ డిస్ట్రాయిడ్ హోల్ టౌన్ ఇన్ నార్థర్న్ ఇండియా. దెర్ వాజ్ ఏ రివర్బరేషన్ on it in our town too. We were thrown out of our beds that night and doors and windows rattled. ఆ రోజు రాత్రి భూకంపం వచ్చింది నార్త్ ఇండియాలో వచ్చిన భూకంపంలో వీళ్ళ ఊర్లో కూడా కొంచెం భూమి అటు ఇటు కంపించింది. కొంతమంది బెడ్స్ మీద నుండి కింద పడడం జరిగింది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ ఐ వెంట్ ఓవర్ టు టేక్ ఏ లాస్ట్ లుక్ అట్ మై ఇంజిన్ బిఫోర్ లీవింగ్ ద టౌన్. ఐ కుడ్ హార్డ్లీ బిలీవ్ మై ఐస్. ఆ తర్వాత రోజు పాపం ఊరు తెలిసి వెళ్ళిపోదాం అనుకున్నాడు అన్నాడు. లాస్ట్ టైం ఒకసారి రోడ్డు ఇంజన్ చూద్దామని చెప్పి వెళ్ళాడు. అడిగి వెళ్ళి చూస్తే తన కళ్ళని తను నమ్మలేకపోయాడు అనమాట. ద ఇంజన్ వాజ్ నాట్ దేర్, అక్కడ ఇంజన్ లేదు. ఐ లుక్డ్ అబౌట్ అండ్ రైజ్డ్ ఏ హ్యూ అండ్ క్రై. వెంటనే అటు ఇటు చూశాడు, ఎక్కడా లేదు. గట్టిగా వచ్చాడు ఈయన. ఇంకా సెర్చ్ పార్టీస్ వెంట్ రౌండ్. వెతుక్కుంటూ బయలుదేరారు ఇంక ఇతను కొంతమంది. అండ్ ద ఇంజన్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ డిస్యూజ్డ్ వెల్ నియర్ బై విత్ ఇట్స్ బ్యాకప్. కొంచెం దూరం అటు వెతుకుతుంటే ఒక చోట ఒక వాడిని బావి ఒకటి ఉంది, నుయ్యి. ఆ నూతులు పడిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ ఏమో లోపలికి వెళ్ళిపోయింది, దాని వెనక చక్రం ఉండదు కదా పైకి వచ్చేసింది అనమాట. నిలువుగా దానిలోకి కూరుకుపోయింది ఉంది. ఐ ప్రేడ్ టు హెవెన్ టు సేవ్ మీ ఫ్రమ్ fresh complications, but the owner of the house, when he came round and saw what had happened, laughed heartily and beamed at me. You have done me a service. It was the dirtiest water on earth in that well, and the municipality was sending notice to close it. Week after week I was dreading the cost of closing, but your engine fits like a cock. Just leave it then. అప్పుడు అనుకున్నాడు, అబ్బో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది మళ్ళీ. ఆ గోడ పడిపోయినందుకు ఇన్ని బాధపడుతున్నాను నేను. ఇప్పుడు ఇది వెళ్ళి అలా నూతిలో పడింది, ఇప్పుడు వీడంతా కూడా పెడతాడు అని చెప్పి చాలా బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆ నూతి ఓనర్ వచ్చాడు. ఆ నుయ్యి ఆ బావి యొక్క ఓనర్ వచ్చి ఎవరు చేశారు ఇంజన్ ఎవరిది అని అడిగాడు. మామూడు నాదే సార్ అన్నాడు. వెంటనే దగ్గరికి వచ్చి థ్యాంక్స్ రా బాబు అన్నాడు. ఎందుకు అంటే దానిలో వాటర్ రిలీజ్ ఉన్నాయి, మంచి వాటర్ లేవు, డర్టీయెస్ట్ వాటర్, ప్రపంచంలో డర్టీయెస్ట్ వాటర్ అవి. మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని క్లోజ్ చేయమంటున్నారు, రోజు నోటీస్ ఇస్తున్నారు. క్లోజ్ చేయించాలంటే కూలీలు దొరకట్లేదు, దొరికినా కూడా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. ఏం చేద్దామని అనుకుంటున్నాను, సడన్గా నీ ఇంజిన్ వచ్చేసి దానిలోకి వెళ్ళిపోయింది. సీసాకి ఒక కార్క్ ఉంటుంది, అది మూతలాగా ఉంటుంది, దానిలాగా పట్టేసింది. సో అక్కడ వెళ్ళి నో ప్రాబ్లం అన్నాడు. బట్ అంటున్నాడు. అయితే మరి అంటున్నాడు మనోడు. దేర్ ఆర్ నో బర్డ్స్. ఐ విల్ విత్డ్రా ఆల్ కంప్లైంట్స్ అండ్ చార్జెస్ అగేన్స్ట్ యూ అండ్ బిల్డ్ దట్ బ్రోకెన్ వాల్ మై సెల్ఫ్, బట్ ఓన్లీ లీవ్ ద థింగ్ దేర్. నో ఇంకా బట్టలేదేం లేదు, కానీ లేదేం లేదు, ఇంకా నేను నీ మీద కేసులన్నీ తీసేస్తా అంటే ఇతన్ని గోడ ఉండరు అనమాట. ఆ కేసులన్నీ తీసేస్తాను, ఓకే. సో దయచేసి ఆ గోడ కూడా నేను రిపేర్ చేసుకుంటా, అంతేగాని నువ్వు మాత్రం ఇంజిన్ ఇక్కడ నుండి తీయొద్దు అన్నాడు. దట్స్ హార్డ్లీ ఎనఫ్. ఐ మెన్షన్డ్ ఎ ఫ్యూ అదర్ ఎక్స్పెన్సెస్ దట్ దిస్ ఇంజిన్ హ్యాడ్ బ్రాట్ ఆన్ మీ. హీ అగ్రీడ్ టు పే ఫర్ ఆల్ దట్. అంతేకాదు ఆ ఇంజిన్ వల్ల తనకైన ఖర్చు మొత్తం అతనే ఇస్తా అన్నాడు. ఇది కూడా చెప్పాడు, ఇంజిన్లో నాకు ఎంత ఖర్చు అయిందంటే ఆ మొత్తం నేనే పే చేస్తాను, నువ్వు మాత్రం నూతిలో నుండి ఆ ఇంజిన్ తీయొద్దు అన్నాడు. When I again passed that way some months later, I peeped over the wall. I found the mouth of the well neatly cemented up. I heaved a sigh of great relief. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ దారిని వెళ్తా గోడ మీద నుండి తొంగి చూశాడు.
కొత్త కట్టేశారు ఆ గోడ మొత్తం. దాన్ని తొంగి చూశాడు నా రోడ్ ఇంజిన్ ఎలా ఉందని చెప్పి. దాన్ని చక్కగా ప్లాస్టింగ్ చేసి సిమెంట్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. అమ్మయ్యా సరిపోయింద్ర బాబు, పెద్ద కష్టం నుండి గట్టెక్కానని చెప్పి అనుకున్నాడు. దిస్ ఈజ్ ద స్టోరీ. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జూనియర్ ఇంటర్మీడియట్లో ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ ఇంటర్మీడియట్లో ఒక షార్ట్ స్టోరీకి ఇచ్చారు. వాళ్ళకి దీని నుండి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది 8 మార్క్స్కి. ఇది ఈ స్టోరీ ఇంజిన్ ట్రబుల్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. ఇంకో క్లాస్లో మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ అండ్ జై భారత్.